తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పిలువబడేటువంటి బిగ్ బాస్ షోలో మీకు కంటెస్టెంట్గా అవకాశం కల్పిస్తాము అంటూ నమ్మబలికి తన మాయ మాటలతో ఎంతోమందిని మోసం చేస్తూ వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మోసగాడు. తమ్మలి రాజు అనేటువంటి మోసగాడి వలలో నేను చిక్కుకున్నాను అంటూ కూడా ఒక ప్రముఖ నటి స్వప్న చౌదరి, అలాగే ఆమె స్నేహితులు సాయి కృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అసలు తమ్మలి రాజు ఏం చేశారు, తమ్మలి రాజుకు స్వప్న చౌదరికి ఎలా పరిచయం అయింది, తమ్మలి రాజు స్వప్న దగ్గర ఎంత ధనాన్ని దోచుకున్నాడు, అసలు ఎటువంటి మాయ మాటలు చెప్పారు అనేటువంటి విషయాలను మనతో షేర్ చేసుకునేందుకు స్వప్న మనతో ఉన్నారు మన స్టూడియోలో. స్వప్నతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే అండి. స్వప్న గారు, అసలు ఏం జరిగింది, తమ్మాలి రాజుకి మీకు ఎలా పరిచయం ఏర్పడింది? మీరేమో కొన్ని సినిమాల్లో నటిగా నటిస్తూ ఉన్నారు, మీకు అసలు రాజుకి ఎలా పరిచయం ఏర్పడింది అంటే ఏం చెప్తారు? సో బిగ్ బాస్ షో అనేది అందరికీ ఇష్టమైన షో అది. సో నేను యాంకర్గా ఒక 10 years నుంచి చేస్తున్నాను. ఫస్ట్ 2013-14 నుంచి ఖమ్మం లోకల్ ఛానల్ మారుతి ప్లస్ అండ్ సి ఛానల్లో చేశాను. తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. మన నమస్తే సేఠ్జీ మూవీ అండ్ మిస్టరీ మూవీ, తల్లాడ సాయి కృష్ణ గారు ఆ మూవీకి డైరెక్టర్ అండ్ మిస్టరీ మూవీకి కూడా డైరెక్టర్గా చేశారు అండ్ దక్ష మూవీ ప్రొడ్యూసర్. సో ఏంటి అని అంటే, నేను నమస్తే సేఠ్జీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ షోలోకి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం కోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే సీజన్ 3 నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ ఖమ్మంలో ఉండి హైదరాబాద్లో మనం ప్రయత్నాలు చేయాలి అంటే కష్టం. హైదరాబాద్ లోకల్లో ఉండి ప్రయత్నిస్తేనే 50%, 75% వర్క్ అవుతుంది. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి 1 year అవుతుంది. నాకు ముందు సత్య గారు పరిచయం, మా టీవీలో ప్రసారం అయ్యే ఎవరు మీలో కోటీశ్వరుడు ఆ ప్రోగ్రామ్కి కాస్టింగ్ ఇన్ఛార్జ్గా చేసే సత్య గారు ఫస్ట్ నాకు ఒక 1 year నుంచి పరిచయం. అతను నాకు ఈవెంట్స్ చెప్పడం, లేదంటే స్టార్ మా పరివార్ ప్రోగ్రామ్ గురించి ఎవరైనా గెస్ట్లో ఆడియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించమని అడగడం, అది చేస్తుండేవారు. సో మంచి పర్సన్ అతను. సో నేను సీజన్ 7 ఎలాగైనా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మే మంత్ ఎండింగ్లో అడిగాను, సత్య గారు నేను ఆల్రెడీ ప్రొఫైల్ పంపించాను, నా ఫ్రెండ్ ఉన్నారు తల్లాడ సాయి కృష్ణ, సో తన సర్కిల్ ద్వారా నా ప్రొఫైల్ షేర్ చేశారు బిగ్ బాస్ సీజన్ 7 కోసం. కానీ ఎందుకో మీ ద్వారా కూడా ఒకసారి ట్రై చేద్దాం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారమ్మా అని చెప్పేసి తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు జూన్ 1st weekలో పరిచయం చేయడం జరిగింది. సో తమ్మాలి రాజు నేను కలిసిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఓకే ఆల్రెడీ ప్రొఫైల్ వచ్చింది నేను చూశాను, కానీ నువ్వు లోపలికి వెళ్తావు, వెళ్ళిన తర్వాత నీకు పిఆర్ కావాలి కదా, లేదంటే కాస్ట్యూమ్స్ స్పెషల్గా ఉండాలి, నువ్వు ఎక్కడ చేపిస్తున్నావు అని అడిగితే ఏముందన్న ఎక్కడో ఒక చోట తీసుకుంటూనే ఉంటాం కదా, బర్త్డేకి ఎక్కడో మా సిస్టర్ ఉంటారు తన దగ్గరే ఇస్తాను అని చెప్పాను. లేదు నేను చూసుకునేదే మెయిన్ కాస్టింగ్ ఇన్ఛార్జ్గా అని ఫస్ట్ తను నాకు ఏం చెప్పాడంటే, పరిచయం చేసుకోవడమే నేను బిగ్ బాస్ డైరెక్టర్ని, బిగ్ బాస్ మేనేజర్ని అని పరిచయం చేసుకున్నాడు. ఈవెన్ నా మొబైల్లో కూడా అలాగే ఉంటుంది, రాజు బిగ్ బాస్ కంటెస్టెంట్ మేనేజర్ అని ఉంది, కాకపోతే అతను కాస్టింగ్ ఇన్ఛార్జ్. సో అప్పుడు చెప్పాడు అనమాట, నేనే కాస్ట్యూమ్ చూసుకుంటాను, మళ్ళీ పిఆర్ కూడా మన వాళ్ళనే పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. అప్పుడు సాయి అడిగారు అనమాట, అదేంటి స్వప్న మనకు పిఆర్ఓ ఉన్నారు కదా, ఆల్రెడీ మనం మూవీస్ చేసాం కదా అని అంటే, లేదమ్మా మీరు మా పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళనే పిఆర్గా పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక మూవీ వస్తుంది, లేదు అనంటే ఏదో ఒక హాట్ టాపిక్ లేకపోతే ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వస్తుంది, అప్పుడు వాళ్ళు నీ కోసం వర్క్ చేస్తారా, బయటికి వెళ్ళి ఆ వీక్లీ ఒకసారి వచ్చి ఆ ఫ్రైడే రోజు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ కూడా వస్తుంది కదా, సో అటు సైడే వెళ్ళిపోతారు వాళ్ళు, నువ్వు హౌస్లో ఉంటావు, బయట జరిగేది నీకు తెలియదు అన్నారు. సో ఆటోమేటిక్గా మనం బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. అక్కడ నేను కూడా అలాగే ఆలోచించా, ఓకే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు కదా, అదేదో తిన ద్వారానే వెళ్తే అన్నయ్య అని పిలుస్తున్నాను కదా, అతను కూడా ఏమైనా సపోర్ట్ చేస్తాడా అని చెప్పేసి అతన్ని నమ్మి ఫస్ట్ సత్యాన్ని నమ్మాను. సత్య గారిని అడిగాను, సత్య గారు అమౌంట్ ఇవ్వచ్చా, అంతా ఓకేనా అని చెప్పేసి 2,50,000 రూపాయలు 8 times ఇచ్చాను నేను, 15 days టైం గ్యాప్. ఎవరికి ఇచ్చారు? తమ్మాలి రాజు అనే పర్సన్కి డైరెక్ట్గా ఇచ్చారు అతనికి? ఫోన్పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను నేను. సో ఈ రోజు అతను ఎంత డిమాండ్ చేశారు మీ దగ్గర? 5 లక్షలు డిమాండ్ చేశాడండి. 105 రోజులకు గాను. ఏ సీజన్కి తీసుకుంటా అన్నారు మిమ్మల్ని? సీజన్ 7లోకి మీకు అవకాశం కల్పిస్తా అని చెప్పి 5 లక్షలు డిమాండ్ చేశాడు అతను మీ దగ్గర. ఓకే, మీరు ఎంత ఇచ్చారు ఇప్పటి వరకు? నేను హాఫ్ అమౌంట్ 2,50,000 ఇచ్చాను. ఆ తర్వాత ఫోటో షూట్ కోసం నా దగ్గర నుంచి 25,000 రూపాయలు తీసుకున్నాడు.
సో నా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చూస్తే మీకు 2,75,000 రూపాయలు కనిపిస్తాయి అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో అంటే నేను అంతకు ముందు కూడా ఫోటోషూట్ చేయించుకున్నాను, బట్ ఆ ఫొటోస్ బాగాలేవమ్మా, నీ ప్రొఫైల్ అంతగా ఏం మంచిగా లేదు, అందుకనే లేట్ అయిందేమో, సో మళ్ళీ మనం ఫోటోషూట్ పెట్టిద్దాము అని చెప్పేసి ఫోటోషూట్ చేయించారు. కేవలం ఆ ఒక్క రోజుకి 25,000 రూపీస్ ఖర్చు పెట్టించడం జరిగింది నాతోటి. అటువంటి ప్రయత్నం చేశారా? ఫస్ట్ అతను ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. సో అతను సెలబ్రిటీస్తో దిగిన ఫొటోస్ కానీ, అండ్ మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో నేను అతనితో కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా సెలబ్రిటీస్తో కలిసి దిగిన ఫొటోస్, వాళ్ళతో చేసిన చాటింగ్, నా ముందే ఫోన్ చేసి సూర్య ఎక్కడున్నావు, లేదంటే కీర్తి గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడము అన్నీ చేసేవాడు అనమాట. ఆ తర్వాత మా టీవీలో పనిచేసే ఒక సత్య గారు చెప్పినప్పుడు మనం నమ్మకుండా ఎలా ఉంటాము? ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి యాంకర్గా నాకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఎవరి దగ్గర నేర్చుకోకుండా నాకు నేను ఒక వే క్రియేట్ చేసుకున్నా. బిగ్ బాస్ అనే ఆ షోలోకి కూడా నేనే సొంతంగా వెళ్ళి, ఫ్యామిలీ తరపు నుంచి కానీ ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా నేనే వెళ్ళి అందరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. చివరికి నాకు ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. డే 1 నుంచి సాయి చెప్తూనే ఉన్నాడు, నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త, అమౌంట్ ఇస్తున్నావు అని. అంటే ఒకానొక టైంలో అతను ఏం చేశాడంటే, తమ్మాలి రాజు అనే పర్సన్, సాయి మీరు డైరెక్టర్ అని చెప్పారు కదా, మీ ప్రొఫైల్ కూడా వచ్చింది, మీరు ఒక 5 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పేసి సాయితో మాట్లాడితే, నేను సాయి మీద అంటే నాకు చెప్పకుండా నువ్వు నాకు తెలియకుండా నువ్వు ట్రై చేస్తున్నావా సాయి, నేను ఎదగడం నీకు ఇష్టం లేదా, లేదంటే నువ్వు ఈ సీజన్ వెళ్ళు, నేను నెక్స్ట్ సీజన్ వెళ్తాను అని చెప్పి తిట్టేశాను కూడా ఒకనొక టైంలో నేను. ఓకే, సాయి కృష్ణ గారు మీరు చెప్పండి, మీరు ఆల్రెడీ స్వప్న ప్రొఫైల్ని మూవ్ చేశానని చెప్పారు, అప్పుడు అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇంకా తను ఏంటంటే ఇప్పుడు అవ్వలేదంటే నేను ఆల్రెడీ డైరెక్టర్గా 7 సంవత్సరాల నుంచి ఒక ఆర్టిస్ట్గా పిఆర్ టీమ్తో మొత్తం మీడియాతో ఉన్నా కాబట్టి నాతో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఒక తమ్ముడు ఒక బ్రదర్ అనే రిలేషన్లో ఉంటారు నా దగ్గర. సో స్వప్న ఇప్పుడే కదా ఇండస్ట్రీకి ఎంటర్ అయింది, ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ప్రొఫైల్. ఈసారి కామన్ అమ్మాయిలా ఉంటే బాగానే ఉంటుంది, కానీ కామన్ అమ్మాయికి స్కోప్ లేదు. అబ్బాయిలకి అదే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వీళ్ళకి ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయింది కదా కొంతమంది, అదే అప్పటికే వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఎందుకంటే బయటికి రివీల్ చేయొద్దు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పకుండా. సో ఈసారి ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తను ఇంకా డెవలప్ అయ్యి ఇంకా మంచిగా హీరోయిన్గానో లేకపోతే యాంకర్గానో తను ఒక ఫెమిలియర్ కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్కి తను మంచిగా ఇచ్చే కంటెంట్ యూజ్ అవుతుంది. సో ఇంకా డెవలప్ అవ్వమని చెప్పాను, పాజిటివ్గా చెప్పారు. ఎవరు చెప్పారు మీకు? ఇక పేర్స్ వద్దు, టీమ్ మెంబర్, అంటే బిగ్ బాస్ యాజమాన్యంలో ఉన్నటువంటి యాజమాన్యానికి సంబంధించిన టీం. ఓకే, ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసే టీం ఉంటారో పిఆర్ టీం ఉంటారో వాళ్ళు అఫీషియల్గా చెప్పేశారు. అఫీషియల్గా చెప్పారు, అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తా అంటే ఓకే వెళ్తావా సరే అని చూస్తారు, చూసి అయ్యో ఈసారి లేదమ్మా అంటే కామ్గా వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైంకి ట్రై చేస్తాం. ఇది ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తాం భయ్యా, పాస్ అవుతాం, ఒకవేళ ఫెయిల్ అయినాం అనుకోండి మళ్ళీ సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ అవుతాం కదా. సో సేమ్ ఇది కూడా అంతే, ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తుంటాం. ఓకే, అంటే మీరు జెన్యున్గా ఒక ప్రయత్నం అయితే చేశారు, అది విఫలమైంది. అది విఫలమైందని తెలిసిన తర్వాత కూడా మీరు తమ్మలి రాజుని లేకపోతే ఇంకొక వ్యక్తిని నమ్మి మీరు ఎలా వెళ్దామనుకున్నారు? నేను ప్రయత్నం చేసే టైంలో ఎట్ ఏ టైం చేశారు. బేసిక్గా ఏం జరిగిందంటే సత్య అనే పర్సన్ దీనికి ఫోన్లో టచ్లో ఉన్నాడు. అమ్మ ఇట్లా నేను కూడా పంపించాను, నువ్వు వాట్సాప్లో నాకు ఈ ఫోటోలు పంపించు, అది పంపించు అంటే నేనేమనుకున్నా అంటే తిని ప్రొఫైల్ అడుగుతుంది నన్ను, నీ దగ్గర ఉన్న ప్రొఫైల్ నాకు పంపించు, లేకపోతే ఈ వర్షన్లో కాదు ఈ వర్షన్లో అంటే ఎడిటింగ్ చేయాలి అంటే నేను మా అసిస్టెంట్ డైరెక్టర్లో చెప్పి ల్యాప్టాప్లో చేయించాక ఎందుకు స్వప్న అంటే చిన్న పని ఉందని నాకేం చెప్పిందంటే, తిని నాకెందుకు చెప్పలేదంటే అరే నీ వర్షన్లో అవ్వలే కదరా నా వర్షన్లో అవి చూపిస్తా అంటే. స్వప్న బేసిక్ ఎలాంటి మెంటాలిటీ అంటే సింగిల్గా తనంతట తను ఫైట్ చేయాలి, తనంతట తను కష్టపడాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే సపోజ్ ఈరోజు అందరం మంచిగా ఉన్నాం, రేపు పొద్దున ఇష్యూస్ అయ్యి ఏదైనా గ్యాప్ వచ్చాక ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్ ఏం చెప్తాడంటే అరే వీడు నా వల్లనే ఆ స్టేజ్లో ఉన్నాడురా, అది నాకు వద్దు అని తను అంటది. ఒక ఆడపిల్లగా అలా ఆలోచించడం గుడ్, కానీ డబ్బు విషయంలో లేదా ఒక మంచి ప్లేస్కి ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా టీమ్ సపోర్ట్ అవసరం అని నేను తర్వాత చెప్పాను. సో ఇట్లా అడగగానే పంపించాక ఒక 2-3 మీటింగ్స్ అయిపోయాక నా రిజల్ట్ నేను చెప్పలేదు అప్పుడు. తన మీటింగ్ అరే ఇట్లా ఒక మీటింగ్కి వెళ్ళాలి నువ్వు అర్జెంట్ రా అంటే అక్కడికి వెళ్ళాక కట్ చేస్తే సత్య రాజు అనే పర్సన్ హైత్ ప్యాలెస్లో జీవీకే ఆపోజిట్లో ఉన్న హోటల్కి రమ్మన్నారు. అసలు ఫస్ట్ స్వప్న గారు మీరు రాజుకు కాల్ చేశారా, లేకపోతే సత్య అనే వ్యక్తి రాజుకు కాల్ చేసి మీ నెంబర్ ఇచ్చారా? అసలు ఏం జరిగింది? సత్య గారే రాజు అనే పర్సన్కి కాల్ చేసి ఫస్ట్ నాకు కాన్ఫరెన్స్ కాల్ కల్పించి మాట్లాడించారు, ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత అతని నెంబర్ నాకు, నా నెంబర్ రాజు గారికి ఇచ్చారు. ఫస్ట్ మీట్ అయితే 3 మెంబర్స్ అయ్యాము, సత్య, నేను, రాజు, ముగ్గురం. తర్వాత సాయికి తెలీదు
సాయి తన త్రూ ద్వారా తన ప్రయత్నం చేస్తున్నారు. నేను నా వేలో నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అమౌంట్ ఇవ్వడానికంటే ఒక మీటింగ్ కి ముందు, అంటే సెకండ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ హయాత్ ముందు కలిసినప్పుడు నేను సాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు